నేను మీ చౌదరి సిహెచ్ న్యూస్ టైం. కంగ్రాచులేషన్స్ జీవన్. మిస్టర్ జీవన్, నిన్న ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేశారు కదా, 30-40 నెంబర్స్తోనా? మీకు ఏమి అనిపించట్లే? అది ఊరు బయట అన్ని వందల మంది, వేల మంది మీ దాంట్లో డిపాజిట్ హోల్డర్స్ ఉంటే ఒక 30-40 నెంబర్స్తో ఏజిఎం మీటింగ్ కండక్ట్ చేయటం ఏంటి? అంటే వచ్చిన వార్తలన్నీ అబద్ధాలని చెప్పడం కోసమా? సరే, అదే అబద్ధమైతే విత్ ప్రూఫ్స్తో నిరూపిద్దాం. ఓకేనా జీవన్? ఎందుకు కండక్ట్ చేశారు 30-40 నెంబర్స్తో? దానికి గల కారణం ఏంటి? సరే, కోస్తా ప్రభ మనవాడు రాసింది కరెక్టే కదా. కృష్ణాలో ముంచేందుకు సొసైటీ సిద్ధం. ఈ సొసైటీలో అవును డిపాజిట్లు తీసుకున్నాం, చెల్లింపులు ఆలస్యం అవుతాయి అంటే మీ ఇష్టమేనా? చెల్లింపులు ఆలస్యం అవుతాయి, డిపాజిట్ హోల్డర్స్ వచ్చి అడిగితే కూర్చోబెట్టేసి ఆలస్యం అవుతాయి, దిక్కున్న చోటు చెప్పుకొనడం. అదే డిపాజిట్ హోల్డర్స్తో నేను వీడియో తీసి మీకు పెట్టమంటారా? అది కూడా చేయమంటే చెప్తా. ధీమాగా చెప్తున్న సొసైటీ సిబ్బంది, డిపాజిట్లు సుమారు 100 కోట్లు. ఇది మార్చిలో జరిగిన ఈ సంఘటన. దీనికి ముందు 100 కోట్లే. ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముందు ఇప్పుడు 118 కోట్లు. అంటే ఇది మార్చిలో జరిగిన ఇన్సిడెంట్. మీరు విజయవాడ 19 కోస్తా ప్రభ ప్రతినిధి. స్కామ్ అని కరెక్ట్గా పెట్టారు ఆయన్ని బెదిరింపులతో ఇలా చేశారు. ఇంకొక న్యూస్ చూద్దాం. సొసైటీ జీవాన్ని చిదిమేస్తారా? కరెక్టే. ఖాతాదారులు డిపాజిట్లను పరిపూర్ణంగా మింగేస్తారా? కరెక్ట్గా రాశారు మరి ఆయన ఎందుకు బెదిరించారు? జనం డబ్బుతో జలసా. ఇన్ని న్యూస్లు పెట్టినప్పుడు ఇంతకు ముందు చూపించిన న్యూస్ మార్చి 19 కృష్ణ విజయవాడ మార్చి 19 అని, ఇప్పుడు అమరావతి మార్చి 21 కోస్తా ప్రభ కోస్తా జిల్లాల్లో సొసైటీ పేరు చెప్పి. ఇది